అంతర్గతమైన బ్రహ్మరంధ్రము కలసి మొత్తము 10 రంధ్రములు తయారవుతాయి. ఈ 10వ రంధ్రము బ్రహ్మజ్ఞానం పొందుటకు గురూపదేశం పొంది సాధన చేసేవారికి దర్శనమవుతుంది. 7వ మాసంలో తల్లి కడుపులో ఇలా పెరుగుతున్న మన మాంసపు పిండములోనికి పూర్వజన్మ కర్మ ఫలానుసారంగా జీవుడు అనగా ప్రాణము లేదా ఆత్మ ప్రవేశిస్తుంది. అదే సమయంలో పిండము తల్లక్రిందులుగా తిరుగుతుంది. తల్లికి ఈ విషయం అర్థమవుతుంది. అప్పుడు పిండము పొడవు 18 అంగుళాలు అనగా అర్ధగజం ఉంటుంది. 8వ నెలలో తలక్రిందుగా ఉన్నందున బ్రహ్మరంధ్రమునందు ప్రకాశితమవుతున్న జీవశక్తి తల్లి శరీరంలో వ్యాపితమై ఉన్న పరమాత్మ ప్రతిబింబమైన ఆత్మశక్తిలో అనుసంధానమవుతుంది.